ప్రజాపాలన అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు అందాల పోటీ దానివల్ల ఎవరికి లాభం జరుగుతూ ఉన్నది? ఈరోజు ఒక విద్యార్థులకి ఉస్మాన్ విద్యార్థిని చెప్తా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోలేక ఫీజు రియంబర్స్మెంట్ శాంక్షన్ కాక ఎంతోమంది విద్యార్థులు ఏంటంటే ఒక సంవత్సరం చదువుకు దూరం అవుతా ఉంటే 200 కోట్లు పెట్టి నువ్వు చేస్తా ఉన్నది అందాల పోటీ వలన దానివల్ల ఎవరికి లాభం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు? ఇంకో విషయం ఏంటంటే అదే అందాల పోటీలు అని చెప్పేసి ఊరుగల గడ్డ మీద మన తెలంగాణ యొక్క సంస్కృతి, మన తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవ ప్రతిష్టలు తీస్తా బజార్ను నెట్టేసుకొని ఉంటే వాళ్ళ కాలు గడిస్తా ఉన్నాను. దేనికి అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతూ ఉన్నది? నిన్నటికి నిన్న సీతాక్క గారు మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ అత్యుత్సాహం పరిచిందంటే ఆమె పిలిచింది నువ్వే కదా, అక్కడ ఉన్న ఆడబిడ్డలు పిలిచింది నువ్వే, కాలు గడిపించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇంకో విషయం ఏంటంటే నిన్నటికి నిన్న ఒక రైతు ఏంటంటే ఆ యొక్క ధాన్యం కొనుగోలు దగ్గర, వడ్ల కొనుగోలు దగ్గర కొంటారో కొనరు అని చెప్పేసి నువ్వు రైతు బంధు ఇవ్వలేదు, ఎట్లా సమయానికి నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇస్తాను అది కూడా ఇవ్వలేదు. సరే వాళ్ళు అప్పో సొప్పో చేసి వడ్లను రైతు పంటను పండిస్తే వాడు కొంటారో లేదని చెప్పేసి అదే రైతు దిబ్బ మీద చనిపోయిన రైతు కనీసం ఒక్క మంత్రికి సమయం దొరకలేదా? ఒక్క ఎమ్మెల్యేకి సమయం దొరకలేదా ఆ రైతును పరామర్శించేందుకు? కేవలం ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ మంత్రులారా, ఒక్క ఎమ్మెల్యేకి సమయం దొరకలేదా ఒక రైతును పరామర్శించేందుకు? ఇంకో విషయం ఏంటంటే 200 కోట్లు పెట్టి నువ్వు అందులో నిర్వహిస్తూ ఉన్నావు కదా, దానివల్ల ఎవరికి లాభం చేకూరుతూ ఉన్నది? ఎవరికి లాభం జరుగుతున్నది? అసలు ఏమైనా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి ఏం సూచిస్తూ ఉన్నావు? ఇదే తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పాలవుతూ ఉంటే నువ్వు 200 కోట్లు పెట్టి నువ్వు ఒక అందాల పోటీ నిర్వహించడానికి సంబంధించినటువంటి అవసరం ఏమున్నది? ఇక్కడ పోతా ఉన్నది నా తెలంగాణ. ఇంకో విషయం ఏంటంటే నిన్నటికి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క అందాల పోటీ అని చెప్పేసి మిస్వాడికి సంబంధించిన కొంతమంది అందగతలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి వాళ్ళ కాలు గడిస్తూ ఉన్నటువంటి ఆడబిడ్డలతోని తెలంగాణ ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు ఇస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇందుకోసం అని తెచ్చుకున్నది, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది.